లీడర్స్ ఈరోజు మనం అగ్రి ప్రోడక్ట్స్ గురించి తెలుసుకుందాము. ఇది వచ్చేసి అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అంటారు. ఈ గ్రాన్యువల్స్ని ఉపయోగించుకోవడం వల్ల ఫస్ట్ వేరు వ్యవస్థ అనేది బలపడుతుంది. ముఖ్యంగా వేరుని బాగా పెంచే విధంగా, అలాగే పిల్లవేల సంఖ్యను కూడా పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ ఉపయోగించడం వల్ల దీంట్లో హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్, హ్యూమస్ అనేటువంటి 3 పదార్థాల కలయికతో తయారవుతుంది. కాబట్టి మొలకలు బాగా రావడానికి, అలాగనే మొక్క బాగా ఎదుగుదల అవ్వడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. నేలలో ఉండేటువంటి పోషకాలను మొక్కకు అందజేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ దీని యొక్క మోతాదు 1 ఎకరానికి వచ్చేసి 5 నుంచి 8 కేజీలు ఉపయోగించాలి. అలాగనే పెద్ద చెట్లకు అనుకోండి, పపాయ, మామిడి, బత్తాయి ఇలాంటి చెట్లకి 100 నుంచి 150 గ్రాములు, ఒక్కొక్క చెట్టు దగ్గర 100 నుంచి 150 గ్రాములు యూజ్ చేసుకోవడం వల్ల మొక్క బాగా ఎదుగుదల అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇది అగ్రి హ్యూమిక్ లిక్విడ్ అంటారు. ఇప్పుడు గ్రాన్యువల్స్ ఎలాగైతే ఉపయోగిస్తున్నామో వాటిలాగానే ఇది కూడా పనిచేస్తుంది. హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్, హ్యూమస్ అనే పదార్థాలతోనే తయారవుతుంది. కానీ ఇది లిక్విడ్ రూపంలో నీళ్ల మందులాగా ఉంటుందన్నమాట. దీన్ని వచ్చేసి మొలకలు బాగా రావడానికి, అలాగనే చెట్లు బాగా సమాన స్థాయిలో ఎదుగుదల అవ్వడానికి ఉపయోగిస్తారు. ఆకులు బాగా రావడానికి, కొమ్మలు బాగా రావడానికి, అలాగే పిలకలు బాగా రావడానికి ఇది ఉపయోగపడుతుంది. 1 ఎకరానికి వచ్చేసి 1/2 లీటరు దీన్ని ఉపయోగించుకోవచ్చు. డ్రిప్పింగ్ చేయొచ్చు. నెక్స్ట్ స్ప్రేయింగ్ కోసం అయితే 1 లీటర్కి 2 నుంచి 3 ml దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఏ మొక్కలకైనా మనం వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇది అగ్రి 82 అంటారు. ఈ అగ్రి 82 అనేది ముఖ్యంగా 4 రకాలుగా పనిచేస్తుంది. ఇది వచ్చేసి యాక్టివేటర్ గాను, వెట్టర్ గాను, స్ప్రెడర్ గాను, యూనిఫామ్ సొల్యూషన్ గాను 4 రకాలుగాను ఉపయోగపడుతుంది అనమాట. యాక్టివేటర్ గా అంటే ఇప్పుడు మనం వేసేటువంటి మందుల యొక్క పనితీరుని బాగా పెంచడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ నేలను బాగా తడిగా ఉంచడానికి. వెట్టర్ గా అంటే నేలను బాగా తడిగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు స్ప్రెడర్ గాను ఉపయోగపడుతుంది. మనం బయట పురుగు మందు కానీ ఏదైనా తెగులు మందు కానీ తీసుకుని వచ్చి వేస్తూ ఉంటాము. దాంట్లోకి మనం అగ్రి 82 కలిపి వాడటం వలన స్ప్రెడ్ అవ్వడానికి, ఇప్పుడు కింద వైపు పురుగు ఉందనుకోండి, కింద వైపు మనకి స్ప్రెడ్ అవ్వడానికి, ఆకు కింద భాగం వరకు స్ప్రెడ్ అవ్వడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ యూనిఫామ్ సొల్యూషన్ అంటే మనం వచ్చేసి ఏదైనా నూనెలు కానీ లేదంటే పొడి మందులు కానీ డ్రిప్పుల్లో కదులుతూ ఉంటాము. అప్పుడు డ్రిప్ పైపులు అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. మనం ఈ అగ్రి 82 కలిపి యూజ్ చేయడం వల్ల డ్రిప్ పైపుల్లో కరగని పదార్థాలను కూడా కరిగించడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్ అగ్రి ప్రొటెక్ట్ అనేది ముఖ్యంగా తెగుళ్ళను నివారించడానికి ఉపయోగిస్తాము. ఇది ఫంగిసైడ్ గా ఉపయోగపడుతుంది. అగ్రి ప్రొటెక్ట్ అనేది స్టార్టింగ్ లో మనం దుక్కిలోకే వేసుకోవచ్చు. 1 ఎకరానికి 1/2 కేజీ, లేదంటే మనము డ్రిప్పుల్లోకి ఇవ్వచ్చు, స్ప్రేయింగ్ కూడా చేసుకోవచ్చు. ఏదైనా పురుగు కానీ తెగులు కానీ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు వీటిని 2 సార్లుగా పిచికారీ చేయడం వల్ల మనము పురుగును, తెగుల్ని నివారించుకోవచ్చు. ఆకుపైన మచ్చ రావడం, కాయపైన మచ్చ రావడం, వేరుకుళ్ళు తెగులు ఇలాంటి వాటన్నింటినీ తగ్గించుకోవడానికి ఇది ప్రివెన్షన్ గా చాలా ఉపయోగపడుతుంది. దీన్ని వచ్చేసి 1 ఎకరానికి 1/2 కేజీ ఉపయోగించుకుంటాం. అదే స్ప్రేయింగ్ కోసం అనుకోండి, 1 లీటర్కి 1.5 నుంచి 2.5 గ్రాములు దీన్ని కలుపుకొని మనము స్ప్రేయింగ్ చేసుకోవాల్సి. నెక్స్ట్ అగ్రి మాస్ అనేది ఇది ముఖ్యంగా ఒక నాచు, మహాసముద్రంలో పెరిగేటువంటి నాచుతో తయారు చేయడం జరుగుతుంది. ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా సరే పూత అధికంగా రావడానికి, వచ్చిన పూతని నిలబెట్టడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే పిందె కూడా రాలిపోకుండా పిందెని బాగా ఎక్కువగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది వచ్చేసి పూత రావడానికి 20 రోజుల ముందు, పూత వచ్చిన 20 రోజుల తర్వాత 1 లీటర్కి 2 ml పిచికారీ మాత్రమే చేయాలి. ఇలా చేయడం వల్ల అధికంగా పూత వస్తుంది, వచ్చిన పూత నిలబడుతుంది, పిందె కూడా రాలిపోకుండా ఉపయోగపడుతుంది.